హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆర్టికల్ చెప్పుకుంటున్నాము. ఆర్టికల్స్ మీద 5th క్లాస్ ఇది. సెలక్షన్ ఆఫ్ ఆర్టికల్స్, డిఫరెంట్ ఆర్టికల్స్ రెండు ఉన్నాయి కదా, A1 N1. ఈ రెండిట్లో ఏని ఎక్కడ ఉపయోగించాలి, యాన్ని ఎక్కడ ఉపయోగించాలి అనేది చెప్పుకుంటున్నాము. యాన్ అనేది యాన్ గురించి చెప్పుకుంటున్నాము. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ a word beginning with a vowel which has vowel sound. అంటే అచ్చుతో ప్రారంభమై అచ్చుధ్వనినిచ్చే మాటల ముందు యాన్ ఉపయోగిస్తాం. యాన్ ఆర్సన్, ARSON, ఆర్సన్. ఆర్సన్ అంటే దహనకాండ. యాన్ ఆర్సన్ ఏతో స్టార్ట్ అయింది. ఏ అనేది ఓవెల్ సౌండే వస్తుంది కాబట్టి దీని ముందు యాన్ రాస్తాం, యాన్ ఆర్సన్. అలాగే ఇయర్, యాన్ ఇయర్, యాన్ ఇయర్. ఈ అనేది ఓవెల్, ఇంకా ఓవెల్ సౌండే వస్తుంది. ఇయర్, ఇయర్, ఇయర్. లేదంటే దీన్ని ఎయిర్, ఎయిర్ అని పలుకుతుంటారు, ఇయర్. అలాగే కానీ ఇక్కడ ఈ ఇయర్ ముందు వై చేర్చామనుకోండి, ఇప్పుడు దీని ముందు ఏం రాయాలి? ఏ రాయాలి. ఏ ఇయర్, ఏ ఇయర్. ఈ అనేది కాన్సోనెంట్, హల్లు. యాల్లో యా గుడిస్తే ఈ కదా, ఈ అనేది ఏంటి ఇక్కడ హల్లు, హల్లు ధ్వని వస్తుంది కాబట్టి ఈర్ ముందేమో వైఈఆర్, వైఈఆర్. ఈర్ ముందేమో ఏ రాస్తాము, ఈఆర్ ఈర్ ముందేమో యాన్ రాస్తాము. ఇక్కడ ఈ రెండు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే యాన్ ఎలిఫెంట్, యాన్ ఎలిఫెంట్, ELEPHENT, యాన్ ఎలిఫెంట్. యాన్ అమెరికన్, యాన్ ఆస్టిచ్, OSTRICH, ఉష్ట్రపక్షి, ఉష్ట్రపక్షి. దీన్నే నిప్పుకోడి ఏదో అంటారు కదా, యాన్ ఆస్టిచ్. ఓతో స్టార్ట్ అయింది, ఓతో స్టార్ట్ అయింది, ఓవెల్ సౌండ్ వస్తుంది, యాన్ ఆస్టిచ్. ఈ విధంగా ప్రొనౌన్సియేషన్ చూసుకుంటూ ఉచ్చారణ, అది హల్లు ధ్వనియా అచ్చు ధ్వనియా, ఓవెల్ సౌండా కాన్సోనెంట్ సౌండా. కాన్సోనెంట్ సౌండ్ అయితేనేమో ఏ రాయటము, ఓవెల్ సౌండ్ అయితే యాన్ రాయాలి. ఇందులో ఉన్నటువంటి ఈ ఫార్ములా ఇది ఒక్కటే. కాన్సోనెంట్ సౌండ్ అయితేనేమో ఏ రాయండి, ఓవెల్ సౌండ్ అయితే యాన్ రాసేయండి. అలాగే యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ వర్డ్ which begins with a silent H, silent H. హిస్టరీ అనుకోండి, చరిత్ర. దీన్ని ఎలా పలుకుతాం? హిస్టరీ, చరిత్ర. ఈ అనేది ఇక్కడ హెచ్తో స్టార్ట్ అయింది. హెచ్ ఈజ్ ఏ కాన్సోనెంట్, హల్లు. ఇట్ గివ్స్ అస్ కాన్సోనెంట్ సౌండ్. అగైన్ ఇట్ గివ్స్ అస్ కాన్సోనెంట్ సౌండ్. హల్లుతో ప్రారంభం అవుతుంది, హల్లు సౌండ్ వస్తుంది కాబట్టి దీని ముందు ఏ రాస్తాం, ఏ హిస్టరీ. కానీ ఏ హిస్టారికల్ నావెల్ అనుకోండి. ఇక్కడ హెచ్ సైలెంట్గా ఉంటుంది, ఇది ఈతో స్టార్ట్ అవుతుంది. హిస్టారికల్ నావెల్ కాబట్టి దీని ముందు యాన్ హిస్టారికల్ నావెల్ అని రాస్తాం, యాన్ హిస్టారికల్ నావెల్. ఇక్కడ హెచ్ సైలెంట్. ఇక్కడ హిస్టరీ అనేది నౌను, ఇక్కడ హిస్టారికల్ అనేది యాడ్జెక్టివ్. అంటే నౌన్గా ఉంటేనేమో ఏ రాయండి, హిస్టరీ అని పలికితే హిస్టారికల్ అంటే యాన్ అని రాయండి. ఎందుకంటే అక్కడ హిస్టారికల్లో హెచ్ సైలెంట్. యాన్ హిస్టారికల్ నావెల్.
an historical place, an historical event. ఇలా హిస్టారికల్ నావెల్ అంటే చరిత్రకు సంబంధించిన నవల, చరిత్ర మీద ఒక నవల. యండమూరి వీరేంద్రనాథ్ రాశాడు డేగ రెక్కల సప్పుడు అనేది, మంచి నవల అది. అది హిస్టారికల్ నావెల్ యాక్చువల్గా. డేగ రెక్కల సప్పుడు, యండమూరి బై యండమూరి వీరేంద్రనాథ్. డేగరెక్కల సప్పుడు హిస్టారికల్ నావెల్, చాలా బాగుంటుంది, మంచి నవల. ఇలా కాబట్టి డేగరెక్కల సప్పుడు ఈజ్ యాన్ హిస్టారికల్ నావెల్. డేగరెక్కల సప్పుడు ఈజ్ యాన్ హిస్టారికల్ నావెల్. అలా అలాగే ఆనెస్ట్, HONEST, హెచ్ సైలెంట్. ఆనెస్ట్, ఆనెస్ట్ నిజాయితీ, యాన్ ఆనెస్ట్, యాన్ ఆనెస్ట్. ఆనర్, HONOR, ఆనర్, యాన్ ఆనర్, యాన్ ఆనెస్ట్ మ్యాన్. యాన్ ఆనరరీ, ఆనరరీ అని కూడా, ఆనరరీ, HONORARY, ఆనరరీ, యాన్ ఆనరరీ. ఆనరేరియం, HONORARIUM, ఆనరేరియం, ఆనరేరియం. గౌరవభృతి, HONORARIUM, యాన్ ఆనరేరియం, గౌరవ భృతి. యాన్ ఆనరరీ అడ్వైజర్, యాన్ ఆనరరీ అడ్వైజర్ అంటే గౌరవ సలహాదారుడు, గౌరవ సలహాదారుడు. ఇలా ఇలా హెచ్ సైలెంట్ అయినప్పుడు ఆ నెక్స్ట్ లెటరు ప్రొనౌన్సియేషన్ వస్తుంది. నెక్స్ట్ లెటర్ ఏంటి? ఓ ప్రొనౌన్సియేషన్ వస్తుంది, ఓ పలుకుతుంది. కాబట్టి అలాంటి సందర్భాలు మనం యాన్ రాస్తాం. అంటే హెచ్తో స్టార్ట్ అయ్యే లెటర్స్ అన్నీ కూడా, వర్డ్స్ అన్నీ కూడా గమనించుకుంటుండాలి. హెచ్ పలుకుతుందా పలకదా? హెచ్ పలికితేనేమో రాయండి, ఏ రాయండి. హెచ్ పలకపోతే యాన్ రాయండి. అలాగే యాన్ అవర్, యాన్ అవర్, హవర్ కాదు, అవర్, అవర్ అని పలకం, అవర్ కాదు, అవర్, 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 యాన్ అవర్, హెచ్ సైలెంట్, యాన్ అవర్. అలాగే హిలారియస్, హిలేరియస్ అన్ననుకోండి, HILARIOUS, ఏ హిలేరియస్. ఇక్కడ హెచ్ పలుకుతుంది. ఏ హిలేరియస్, హిలేరియస్ గొప్ప ఆనందం, రణగొణ ధ్వనితో కూడినటువంటి ఆనందం, హిలేరియస్. ఏ హిలేరియస్. ఏ హార్స్, ఏ హార్స్, HORSE, హార్స్. ఇక్కడ హా కాన్సనెంట్ సౌండ్, ఏ హార్స్. ఇలా అలాగే యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ an abbreviation. Yan is used before an abbreviation which begins with a vowel sound. vowel sound అంటే అచ్చు ధ్వనిని ఇచ్చేటువంటి అబ్రివేషన్స్ ముందు యాన్ ఉపయోగిస్తాం. అచ్చు ధ్వనిని ఇచ్చేటువంటి అబ్రివేషన్స్ ముందు యాన్ ఉపయోగిస్తాం. ఏంటంటే MA, M. ఇక్కడ M అనేది యాక్చువల్గా కాన్సోనెంట్. M అనేది యాక్చువల్గా కాన్సోనెంట్ అయినప్పుడు కూడా దీని యొక్క ధ్వని ఎలా ఉంటుందంటే అచ్చు ధ్వని ఉంటుంది, వొవెల్ సౌండ్ ఉంటుంది ఇందులో. ఎం ఎం ఎం, ఏతో స్టార్ట్ అవుతుంది. ఎం, యాన్ ఎంఏ, యాన్ ఎంఏ. అదే బిఏ అన్ననుకోండి, బి అనేది ఏంటి? కాన్సోనెంట్ సౌండ్, కాన్సోనెంటల్ సౌండ్, హల్లు ధ్వని. ఇది బిఏ అనేది బి అనేది కాన్సోనెంట్తో స్టార్ట్ అయింది,
కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది. కాబట్టి ఏబిఏ, ఎన్ఎంఏ, ఏబిఏ, ఎన్ఎంఎస్సి, 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 ఎన్ఎంఫిల్, ఎన్ఎంఫిల్. కానీ ఏపిహెచ్డి, ఏపిహెచ్డి, ఏపిహెచ్డి. పి అనేది కాన్సోనెంట్ కదా, కాన్సోనెంట్ సౌండ్. ఏపిహెచ్డి. ఎన్ఎంఫిల్ కానీ ఏపిహెచ్డి, పిహెచ్డి ముందు మాత్రం ఏ రాస్తాం. అలాగే ఎన్ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, ఇక్కడ కూడా ఎల్, ఎన్ఎల్ఎల్ఎం. ఇలా ఎబ్రివేషన్స్ ముందు కూడా వొవెల్ సౌండ్ వస్తే అటు ముందు యాన్ రాస్తాము, కాన్సోనెంట్ సౌండ్ వస్తే ఏ రాస్తాం. హీ ఈజ్ ఎన్ ఎంఏ బట్ హిజ్ వైఫ్ ఈజ్ ఏ బిఏ. హీ ఈజ్ ఎన్ ఎమ్మెల్యే, హిజ్ వైఫ్ ఈజ్ ఎంపీ అనుకోండి. ఎంపీ కూడా ఎంపీ ముందు కూడా యాన్ రాస్తాం. ఎన్ ఎమ్మెల్యే, ఎన్ ఎంపీ, ఎన్ ఎంబీబీఎస్, యాన్ ఎంబీబీఎస్. ఇలా ఎబ్రివేషన్స్ ముందు వొవెల్ సౌండ్ అయితే యాన్ రాస్తాము, కాన్సోనెంట్ సౌండ్ అయితే ఏ రాస్తాము. కాబట్టి ఈ ఆర్టికల్స్ మనం సెలక్షన్స్లో, ఏఎన్ల సెలక్షన్లో మనం నేర్చుకున్నది ఏంటి అంటే వొవెల్ ప్లస్ వొవెల్ సౌండ్. దీని ముందు యాన్ రాస్తాం, యాన్. నెంబర్ 2 వొవెల్ ప్లస్ కాన్సోనెంట్ సౌండ్. దీని ముందు ఏ రాస్తాం. నెంబర్ 3 కాన్సోనెంట్ ప్లస్ కాన్సోనెంట్ సౌండ్. దీని ముందు ఏ రాస్తాం. నెంబర్ 4 కాన్సోనెంట్ ప్లస్ వొవెల్ సౌండ్. ఏం రాస్తాం, యాన్ రాస్తాం. కాబట్టి ఒక మాట దేనితో స్టార్ట్ అయింది అనేది కాదు, కానీ అది ఇచ్చే సౌండ్ ఏంటి, సౌండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఉచ్చారణే ముఖ్యం. అది వొవెల్ సౌండ్ అయితే యాన్ రాయటం, కాన్సోనెంట్ సౌండ్ అయితే ఏ రాసేయటం. ఈ రెండే. వొవెల్ సౌండ్కి యాన్, కాన్సోనెంట్ సౌండ్కి ఏ. ఈ వొవెల్స్ని కాన్సోనెంట్స్ని గుర్తుపెట్టడం ఎలాగంటే తెలుగులో అచ్చులు గుర్తు తెచ్చుకోండి, తెలుగులో హల్లును గుర్తు తెచ్చుకొని తెలుగులో హల్లు సౌండ్ అయితేనో ఏ రాయండి, తెలుగులోని అచ్చు సౌండ్ అయితే యాన్ రాసేయండి, అంతే. కాబట్టి ఈ ఏ యాన్లు అనేవి ఇండెఫినిట్ ఆర్టికల్స్. వీటిని సింగులర్ కామన్ నౌన్స్ మాత్రమే ఉపయోగిస్తారు. ద ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ ఆర్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కామన్ నౌన్స్ ఆర్ కౌంటబుల్ నౌన్స్. సింగులర్ కౌంటబుల్ నౌన్స్, లెక్కించదగినటువంటి కామన్ నౌన్స్ మాత్రమే వీటిని ఉపయోగిస్తారు. ప్లూరల్ నౌన్స్ ముందు ఏ యాన్లని ఉపయోగించారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్లాసు యూజెస్ ఆఫ్ ఏ అండ్ యాన్. వీటి యొక్క యూజెస్ నెక్స్ట్ క్లాస్లో లెట్ us see.